నమస్తే. విజయసాయిరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ ఇప్పుడే చూశాను. సరే, విజయసాయిరెడ్డి గారిని ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మీద జాలేసింది. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు జాలేసిందంటే, అండ్ ఐ డోంట్ నో, నేను ఐఎమ్ జస్ట్ సెన్సింగ్ విజయసాయిరెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ పార్టీ. ఆయన ఏదో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పార్టీ పెడితే 100కి 1000% ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ సనాతన పార్టీ. ఎందుకంటే ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ కూడా చేశాడు, మత మార్పిళ్ళు చేస్తున్నారు క్రిస్టియన్స్ అది ఇది అని చెప్పేసి ట్వీట్ చేశాడు. అది ఆయనకి ట్వీట్లు అవన్నీ చూస్తే చాలా క్లోజ్గా ఆర్ఎస్ఎస్ క్లోజ్గా ఉంటాయి ఆయన ట్వీట్లన్నీ. బీజేపీకి క్లోజ్గా ఉంటాయి. బీజేపీ ఐడియాలజీలో ట్వీట్లు చేస్తూ ఉంటాడు. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ సనాతన పార్టీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. పాపం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారంటే, ఆయన చెగువీరా అన్నాను, నాకు ఓట్లు రాలేదు, కమ్యూనిస్టులు అన్నారు, వాళ్ళు ఓట్లు వేయలేదు, దళితులకి మా మాయావతి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓటు వేయలేదు, ఇక్కడికి వస్తే పాపం వీళ్ళు ఓటు వేసారు, ఇక నేనే యోగి ఆదిత్యనాథ్ లాగా నేనే అవబోతున్నాను సనాతనకి నాయకుడిని అని అనుకుంటున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు. విజయసాయిరెడ్డి గారు వచ్చి ఆయన పట్టుకొట్టే తట్టుకున్నాడు. ఓకే, నాకు అనిపిస్తుంది, నాకు ఎందుకో. సో ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ సనాతన పార్టీ బై విజయసాయిరెడ్డి గారు నాకైతే అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఆయన నేను చెప్తా అన్నాడు కదా, చెప్పేంత వరకు మనం వెయిట్ చేసి చూద్దాం. ఆయన ఫిలాసఫీ పొలిటికల్ పార్టీ పెడితే ఏం చేస్తాడు ఎంత మనకి అర్థం. బేసికల్గా విల్ కమ్ అగేన్స్ట్ మైనారిటీస్ 100%. ఆయన ట్వీట్లను చూస్తే అర్థమైంది నాకు గతంలో. బట్ ఎనివే, స్ట్రాటజీ అన్నాడు కాబట్టి నేను చూద్దాం ఏం స్ట్రాటజీ చేస్తాడు. మోరోవర్ ఆయన స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు స్ట్రాటజీ తెలీదు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చెప్పింది చేస్తే జరిగేది ఏంది అంటే, కూటమిని విడగొట్టాలి, కూటమిని విడగొడితేనే రెండు కోరుకున్నాడు ఆయన స్ట్రాటజీ. రెండు కోరుకున్నాడు. ఒకటి కూటమిని విడగొట్టాలి, రెండోది క్వార్టరీ ఉండకూడదు. ఈ రెండు చెప్పాడు. ఓకే, కూటమిని విడగొట్టాలి అంటే ఆయన ఒకటేనండి సింపుల్గా. ఈయన చేసిన ఒక ట్వీట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భారీ నష్టం జరిగింది 2024 ఎన్నికల్లో. ఈయన చేసిన ఒక కామెంట్ వల్ల. ఏం చేసిన కామెంట్, పార్లమెంట్లో మణిపూర్ మీద మైనారిటీస్ మీద దాడి జరిగితే, మణిపూర్లో మైనారిటీస్ మీద ఊచకోత జరిగితే ఈయన పార్లమెంట్ బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే నేను ఐఎమ్ ద విట్నెస్, బికాజ్ ఎందుకంటే నేను అన్ని వాట్సాప్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, ఇప్పుడు లేను కానీ నేను ఇప్పుడు అన్నింటిలో సోషల్ మీడియాలో నా నెంబర్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆ నెంబర్ పోయిందిలేండి ఇప్పుడు. ఓకే, నేనేమన్నానంటే, నేను అన్నీ చూశాను. ఈయన ఏం స్టేట్మెంట్ చేశాడు ఆయన, అంతా ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడు. ఏమనలా విజయసాయిరెడ్డి గారు ఏమనలా. ఏమన్నా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా, మీరు ఎందుకు మోడీకి మద్దతు ఇస్తున్నారని ఒక జర్నలిస్ట్ అడిగితే, నో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నాడు. మణిపూర్ మీద పిచ్చ కోపం వచ్చింది మైనారిటీస్కి, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న పిచ్చ కోపం వచ్చింది విజయసాయిరెడ్డి గారి మీద. విపరీతంగా ట్రోలింగ్ చేశారు అతన్ని సోషల్ మీడియాలో. ఐఎమ్ ద విట్నెస్. ఓకే, ఒక మాట, మణిపూర్లో ఏం జరగలేదు, నార్మల్ అన్నాడని. అంత ఊచకోత జరిగి చనిపోతే ఏం జరగలేదు అన్నాడు. అది చాలా డ్యామేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయనకి తెలుసో లేదో నాకైతే తెలియదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి అది చాలా డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎలియన్స్లోకి వెళ్ళారు. ఎలియన్స్లోకి వెళ్తే మైనారిటీ ఓట్లు జగన్ గారికి రావాలి యాక్చువల్గా. బట్ జగన్ గారికి మైనారిటీ ఓట్లు స్ప్లిట్ అయ్యి మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళు 3 ఎలియన్స్ ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు అంత 164 సీట్లు గెలిచారంటే వాళ్ళు అంటే వన్ సైడెడ్ ఓట్లు మొత్తం కూడా పోయినాయి. అంటే ఏదైతే మోడీ గారి బ్యాచ్ ప్లస్ హిందుత్వ బ్యాచ్, టీడీపీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు, పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న సనాతనం మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళి, క్రిస్టియన్స్ కూడా స్టీల్ అట్టేసారు కూటమికి. ఎందుకు, ఒకటి వర్గీకరణ కోసం కొంతమంది మాదిగలు అట్టేస్తే, క్రిస్టియన్స్ కూడా మాలలు కూడా కొంతమంది వేశారు కూటమి వైపుకి పొత్తులో ఉన్నప్పుడు కూడా. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా బీజేపీ వాడే అని చెప్పేసి ఒక ముద్ర వేయడానికి శతవిధాలు ప్రయత్నం చేసిన వాళ్ళు ఈయన విజయసాయిరెడ్డి గారు. ఈయన వెళ్ళి వాళ్ళకి అలవటం, ఫోటోలు పెట్టడం, షేర్ చేయటం, సోషల్ మీడియాలో వేయటం, ఇదిగో జగన్ మోడీ ఫ్రెండ్ అని చెప్తే అసలు ఇద్దరు ఒకటైన కానీ తీసుకెళ్ళి వేశారు అంతే. జగన్ వాళ్ళిద్దరు ఒకటే కదా ఏందని అని వేశారు అక్కడ తీసుకెళ్ళి. అది ఎక్కువ కాలం ఉండదు. అది ఓకే, దెబ్బ కూడా అయితే జగన్కి. ఓకే, సరే, రెండోది క్వార్టరీ గురించి మాట్లాడాడు. క్వార్టరీ గురించి సరే, క్వార్టరీ గురించి అది మనకు అనవసరమైన విషయం. ఓకే,
వాళ్ళ మధ్య ఏం జరిగింది మనకు తెలియదు, ఎందుకంటే మనం వీఆర్ అవుట్ సైడర్స్ ఇన్సైడ్ ఏం జరిగింది 4 walls మధ్య మనకు తెలియనప్పుడు లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. ఈయన బీజేపీని ప్రైజ్ చేస్తున్నాడు. మోడీ గారు ప్రపంచంలోనే నెంబర్ 1 అని మెజారిటీ అనుకుంటున్నారు. ఎవరన్నారు మెజారిటీ అనుకుంటున్నారు? మీరు ఫెయిర్గా ఎన్నికలు పెట్టి చెప్పండి. ఫెయిర్గా ఎన్నికలు జరిపి ఎలాంటి ఎలక్షన్ ఏమీ మ్యానిపులేషన్ లేనటువంటి ఆరోపణ లేకుండా, వ్యవస్థను వాడకుండా, ఎలక్షన్ కమిషన్ని న్యూట్రల్గా ఉంచి, వ్యవస్థలను న్యూట్రల్గా ఉంచి, ప్రజలు మీకు నచ్చిన వాడికి ఓటేయండి అని మీరు అడగండి. అప్పుడు చెప్పండి ప్రపంచంలో నెంబర్ 1 కాదనేది చెప్తారు. ఇప్పుడు ఓకే, ప్రపంచంలో నెంబర్ 1 కాదని అప్పుడు చెప్తారండి. మీరు అంతా ఎలాగా గెలుస్తున్నారనేది ఇప్పుడు కూడా డౌట్ ఉన్నప్పుడు మీరు మెజారిటీ అని ఎలా చెప్తారు సార్? ఆయన చెప్పాడు ఆయన. ఓకే సరే, ఎనివే నేను అదే చెప్పాను కదా, ఈజ్ గోయింగ్ టు బి అనదర్ సనాతన పొలిటికల్ పార్టీ లీడర్ కమింగ్ డేస్లో విజయసాయి రెడ్డి గారు. అదే నేను చెప్పాను ఆల్రెడీ, బికాజ్ ఐఎమ్ పిటీ ఫర్ పవన్ కళ్యాణ్, బికాజ్ హీఈస్ డ్రీమింగ్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు బి యోగి ఆదిత్యనాథ్. ఇంకొక సెకండ్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పార్టీ పెట్టి ఇప్పుడు ఆయన కాంపిటీషన్ రాబోతున్నారు. ఒకటైతే నాకంటే సెన్స్ కొడుతుంది, అంతే, తెలీదు నాకు సెన్స్ కొడుతుంది అట్లా. ఓకే, టీడీపీని తిడుతున్నాడు. ఎందుకు టీడీపీని తిట్టడంలో ఏంటి ఉద్దేశం? హింట్ ఇస్తున్నాడు ఏమని? బీజేపీ, పవన్ కళ్యాణ్, మనము అని ఆయన కొత్త పార్టీ పెడతాడు. టీడీపీ, బీజేపీ, మన ముగ్గురు కలిసి ఎలియన్స్లోకి వెళ్దాము, టీడీపీ వేస్ట్ అని హింట్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళకి. టీడీపీని తిట్టడంలో తన యొక్క ఉద్దేశం ఏంటంటే, బీజేపీ, పవన్ కళ్యాణ్, విజయసాయి రెడ్డి గారి పార్టీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్ యాజ్ ఎ న్యూ ఎలియన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద హింట్ ఈస్ గోయింగ్ టు గివ్. మరి నాకు తెలిసిన వరకు బీజేపీ విజయసాయి రెడ్డి గారు కలుస్తారని పవన్ కళ్యాణ్ కలవడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కలవడు? ఎందుకు ఆయన కాంపిటీషన్ కాదు. ఇప్పుడు నేను ఏదో చెప్పాను కదా, ఈయన విజయసాయి రెడ్డిని పైకి లేపితే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ స్వామి? మళ్ళీ నాకు ఇంకొక ఇంకొక ఏమంటారు సనాతన నాయకుడిని పెంచారంటే మళ్ళీ నాకు దెబ్బ కొట్టేది. ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఓటేయాలి. ఇప్పుడు ఈయనేమన్నాడు, ఆమె అన్అపాలజెటిక్ సనాతన అన్నప్పుడు ఆ సనాతనకి అట్రాక్ట్ అయిన వాళ్ళు మొత్తం ఆయనకు ఓటు బ్యాంక్గా మారాలి. అదే కదా అల్టిమేట్గా. మళ్ళీ ఈయన పెంచితే మళ్ళీ నాకు కాంపిటీషన్ అవుతుందని ఆయన ఏమో మరి వాళ్ళ మధ్య ఆల్రెడీ జరిగిందేమో మనకైతే తెలియదు. ఓకే, నేను ముఖ్యమంత్రిని చేస్తానని మరి ఆయన ఏమని చెప్పాడేమో అంతర్గతంగా మనకు తెలియదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మంచి జరుగుతున్నాయి, దిస్ వెరీ గుడ్ ట్విస్ట్లు జరుగుతున్నాయి, జరగనండి. ఐ వాంట్ దిస్ ట్విస్ట్స్. ఈ ట్విస్ట్లన్నీ జరిగి ఐ వాంట్ ఆంధ్రప్రదేశ్ టు డివైడ్ ఇన్ 2 parts, సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్గా డివైడ్ అయిపోయి ఎలియన్స్లు ఫామ్ అయిపోయి క్లియర్ కట్ రాజకీయం రావాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పాలిటిక్స్. మీరు బ్రేక్ చేయండి, ఎంతవరకు బ్రేక్ చేస్తారో చేయండి. ది ఫైట్ షుడ్ బి బిట్వీన్ సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్. ఫైట్ షుడ్ బి నేషనలిస్ట్ అండ్ సెక్యులర్. మీరు కనుక దాన్ని మరిచి మీరు లోకల్ రాజకీయం చేస్తానంటే, ఇదిగో బాలతాకర్ లాంటి వాడిని తీసి కింద పడేశారు ఫ్యామిలీస్. ఓకే, బాలతాకర్ లాంటి ఫ్యామిలీ కింద పడిపోయింది. బీజేపీ వాళ్ళు పైకి వచ్చారు. ఎక్కడైతే బీజేపీ వచ్చిందో మేక్ షూర్ దట్ వేర్ ఎవర్ ద బీజేపీ గ్రోస్, కాంగ్రెస్ విల్ గ్రో దేర్. అక్కడ కాంగ్రెస్ పెరిగిద్ది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఈజీగా పెరిగిద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మమతా బెనర్జీ మోడీని తిట్టినట్టుగా, స్టాలిన్ మోడీని తిట్టినట్టుగా జగన్ గారు తిట్టట్లేదు. కాబట్టి దర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. సో ఈజీగా పెరిగిపోయింది మీరు ఇట్లాంటి రాజకీయం. అందుకని నేను చాలా రోజులు నేను చెప్తున్నాను, జగన్ అన్న యు ఆర్ డూయింగ్ రాంగ్ పాలిటిక్స్. ఈ విజయసాయి రెడ్డి గారి మాటలన్నీ నమ్మకండి. మమతా బెనర్జీ లాగా ఉండండి, స్టాలిన్ లాగా ఉండండి. మీ ఫాలోవర్స్, మీ నాయకులు ఒక స్టాలిన్, మమతా బెనర్జీ లాగా మీరు కూడా ఉండండి అని నేను జగన్ గారిని రోజు కోరుకుంటున్నా. ఆయన లేదు ఎందుకు వచ్చి కొట్టాలి అని చెప్పి ఈయన మోడీ గారి జోలికి పోవట్లేదు జగన్ గారు. ఓకే, అలాగైతే ఏమైంది? గ్యాప్ ఫామ్ అయినప్పుడు 3rd ఫ్రంట్, 4th ఫ్రంట్, 5th ఫ్రంట్లు వస్తూ ఉంటాయి. ఓకే సార్, చూద్దాం, అంత తొందర ఏం లేదు. నేను అదే చెప్తున్నా, బాలదాకర్ లాంటి పార్టీని కోసాలు కదిలిపోయినాయి, ఎన్సీపీ కోసాలు కదిలిపోయినాయి. ఈ రీజనల్ పార్టీలు ఎక్కువగా సస్టైన్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కలిసిపోయినాయి. రీజనల్ పార్టీలు స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికి 2 డిఎంకే, టీఎంసీ, మమతా బెనర్జీ. ఎందుకంటే వాళ్ళు ఐడియాలజికల్ పట్టుకొని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకేం మోడీ గారి మీద కోపం ఏం లేదు. డిఎంకే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ ఈస్ ఎలియన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. డిఎంకే బీజేపీతో ఎలియన్స్లోకి వెళ్ళింది. ఓకే, డిఎంకే అనేది రోజు మేము ద్రవిడ పార్టీ అంటారు వాళ్ళు, బట్ బీజేపీతో ఎలియన్స్లో ఉన్నారు వన్స్ అపాన్ ఏ టైమ్. ఇప్పుడు మేము పెద్ద ద్రవిడ అని మాట్లాడతారు. అంతే, నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడు ఉండాలి, వాళ్ళతో అపోజిట్ ఉన్నాడు ఎదుర్కొనాలి, లేదండి ఈ పార్టీ సస్టైన్ అవ్వదు. ఓకే, నేను అందుకే జగనానికి చెప్పింది అది, వెన్ యువర్ అపోజిట్ క్యాంప్ యూ డు నాట్ బీ సో ఇది హిట్ చేయాలంట. ఇప్పుడు ఈయనేంటి, ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డి గారు ఏంటి,
జగన్ గారిని పొగిడి మోడీ గారిని పొగడటం ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరిని కలపాలని ఆయన ఉద్దేశం. అదే అర్థమైపోయింది కదా. మీరు కూటమిని విడగొట్టాలి అదే స్ట్రాటజీ అని అంటే అర్థం ఏంటంటే జగన్ గారిని, నేను స్ట్రాటజిస్ట్ని, జగన్ గారిని మోడీ గారిని కలిపేస్తాను తీసుకెళ్ళి ఒక ఎలియన్స్లోకి అని. కనీసం అదన్నా చేయండి, ఒక క్లారిటీ వచ్చింది ప్రజలకి. నేను అదే చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఈ రాజకీయం అనేది 2 ముక్కలకి స్ప్లిట్ అయిపోవాలి. సెక్యులర్ వర్సెస్ నాన్ సెక్యులర్ ఫైట్ జరగాలి. అప్పుడు నేను దానికోసం వెయిట్ చేస్తాను. ఓకే. ఇంకొకటి ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మిస్టేక్ చేశారు, ఏమంటారు, టీడీపీని తిట్టాలి అంటే గవర్నమెంట్ని తిట్టకుండా అపోజిషన్ తిట్టాడు, అది పొరపాటు. అదే నేను కూడా చెప్పాను. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ విజయసాయి రెడ్డి దట్ కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ ద మిస్టేక్ దట్ యూ షుడ్ అటాక్ యువర్ అపోనెంట్. ఏమంటే ఒక యూట్యూబర్ నేనే అపోర్ట్ చేస్తున్నాను కదా, రోజున్న మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, ఒక ఇండిపెండెంట్గా నేను ఎందుకు జగన్ గారిని ఎప్పుడు నేనేం మాట్లాడతలేదు, ఎందుకంటే ఆయన అపోజిషన్లో ఉన్నాడు. ఒకవేళ జగన్ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు దెన్ మై వీడియోస్ విల్ బి డిఫరెంట్. ఆయన జగన్ గారు వెళ్ళి మోడీ గారితో జాయిన్ అయినప్పుడు ఎలియన్స్లోకి, దెన్ యూ విల్ సీ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మైండ్. ఓకే, అంతవరకు వై షుడ్ ఐ టార్గెట్ మై జగన్ అన్న, బికాజ్ ఈ స్టేయింగ్ అవే ఫ్రమ్ దెమ్ అండ్ దెన్. అలాగే కాంగ్రెస్ వాళ్ళు మిస్టేక్ చేశారు, కరెక్టే. విజయసాయి రెడ్డి చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు మిస్టేక్ చేశారు. మీరు ఎవరిని ఎదుర్కోవాలి, ఎవరిని కొట్టాలి, మీరు ఎవరి గురించి మాట్లాడారు, పోయి వాళ్ళతో చేతులు గెలిపి వాళ్ళని, అంత కరెక్టే. ఓకే, దట్ ఐఎమ్ అగ్రీయింగ్ విత్ విజయసాయి రెడ్డి. అపోజిషన్ అనేబుల్ టు ఫైట్ ద గవర్నమెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటి వేస్తారు. ఇప్పుడున్న ప్రతిపక్షం గవర్నమెంట్ని ఎదుర్కోలేకపోతుంది, నేను ఎదుర్కొంటాను అని ఇంకో కొత్త పార్టీ పెట్టి ఆయన ఉద్దేశం ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వటం. జగన్ ఫెయిల్ అయ్యాడు అపోజిషన్ నాయకుడిగా, నేను ఎదుర్కోబోతున్నాను అపోజిషన్ని అని చంద్రబాబు నాయుడు తిడతాడు. చంద్రబాబు నాయుడు తిట్టి అల్టిమేట్గా ఏం చేస్తారో చెప్పాను, అదే కదా, బీజేపీ ఆయన ఎలియన్స్లోకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ని వస్తే కలుపుకోవాలి, లేదంటే వాళ్ళు సపరేటెడ్గా వెళ్ళాలి, అది ఒక ఉద్దేశం. ఓకే, పవన్ కళ్యాణ్ వెళ్తేనేమో టీడీపీకి దెబ్బ పడుద్ది, పవన్ కళ్యాణ్కి వెళ్ళకపోతే మాత్రము వైసీపీకి దెబ్బ పడుద్ది. ఓకే, ఎందుకు రెడ్లు ఓట్లు గెలుస్తాడు అతను. ఇది పవన్ కళ్యాణ్ వెళ్తే టీడీపీ ఓట్లు గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళకుండా ఓన్లీ బీజేపీ ప్లస్ విజయసాయి రెడ్డి గారు కలిసి వెళ్ళారనుకోండి, కొద్దిగా రెడ్లు ఓట్లు చేరుస్తాడు, అది జరగబోయేది. అది ఓకే, అంటే రెడ్డిలో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమైనా అట్రాక్ట్ చేస్తాడు, చూడాలి ఏం జరిగిద్ది అనేది. సో క్యాస్ట్ బేస్డ్ గవర్నమెంట్ అన్నాడు, క్యాస్ట్ బేస్డ్ గవర్నమెంట్ అన్నాడు. ఏమని తెలుగు క్యాస్ట్ కులం ప్రాతిపదికన రాజకీయం చేస్తాను టీడీపీ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి, మీది కమ్మోలు పార్టీ, నేను పెట్టబోయే కొత్త పార్టీ రెడ్లు పార్టీ అని రెడ్లు ఓట్లు గెలుస్తాడు అన్నాను కదా. దట్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రాటజీ అని నాకైతే ఇదంతా కూడా నేను ఊహిస్తున్నాను. బట్ ఐ డోంట్ నో, బట్ లెట్ ఇస్ వెయిట్. ఆయన చెప్పాడు తినబోయే రుచుల కోసం, ఎందుకని నోరు రుచి ముందు పెట్టి ఎంతకాలం ఉంటారు, అందుకని నేను మాట్లాడుతాను. ఓకే, వంశపారంపర్యంగా సాంప్రదాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెంచాగిరి ఉంటుంది అన్నాడు. అంటే మరి ఇంకా వంశపారంపర్యంగా వచ్చిన పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా అక్కడ చెంచాగిరి చేస్తారు. అట్లా చెంచాగిరి చేయడానికి వంశపారంగానే కాదు, బలహీనుడు ఎక్కడుంటాడో వాడు చెంచాగిరి చేస్తాడు. ఓకే, ఇక్కడ ఏదో వంశపారంపర్యంగా వచ్చింది, కాంగ్రెస్ వంశపారంపర్యం అని అనుకుంటున్నారు, బీజేపీ వంశపారంపర్యం కాదు. బట్ బీజేపీలో చెంచాగిరి లేదా? బీజేపీలో చెంచాగిరి లేదేంటే? మోడీ గారు, అమిత్ షా గారు దేశాన్ని మొత్తం శాసిస్తారు, దాన్ని ఏమంటారు? బకెట్గిరి అంటారు, దాన్ని బకెట్గిరి అంటారు. బీజేపీ చేసేదాన్ని వంశపారంగా వచ్చే చెంచాగిరి అయితే ఇద్దరే దేశం మొత్తం శాసిస్తున్నారు, దాన్ని ఏమంటారు? బకెట్లు, బిందెలగిరిలు. ఓకే, కేసుల విషయంలో నంబర్ 2 ఉన్నాను, లాభం వచ్చేసరికి నన్ను 100లో పడేశారు అని అన్నారు. సరే, అదే నేను చెప్పాను, పర్సనల్ లెట్ ఇస్ నాట్ టాక్. పర్సనల్ అంటే అది అంతర్గత ఏం జరిగింది నాకు తెలియదు, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేదు. ఓకే, అధికారం ముందు నేను నంబర్ 2 ఉంచారు, పవర్ వచ్చిన తర్వాత జగన్ నన్ను స్లోగా డ్రాప్ చేశాడు అని అన్నాడు. నంబర్ 2లో ఉన్న మీకే అంత ఫీలింగ్ ఉంటే మరి అసలుకి సామాన్య ప్రజలకు మాకు ఇంకెంత ఫీలింగ్ ఉండాలి, పట్టించుకోలేదు మమ్మల్ని అది ఇది అని. ఓకే, ఏది నంబర్ 2లో ఉన్న ఆయనకి ఆ ఫీలింగ్ ఉంటే ఇక సాధారణంగా కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ మీద అని అంటే, ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, నంబర్ 2 నన్నేది ఒకేసారి అన్నాడు. మరి ఇంకా గ్రౌండ్ లెవెల్లో మరి ఎంతమంది ఇబ్బంది పడ్డారో మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, దట్స్ వీ డోంట్ నో దట్.
చంద్రబాబు గారు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచినట్టుగా నేను జగన్కు వెన్నుపోటు పొడుస్తానని నా మీద అంటే ప్రచారం చేశారు, 2020 నుంచి సైడ్ లైన్ చేశారు అని అన్నారు. ఓకే, అంటే వెన్నుపోటు పొడవటానికి ఏముంది? జగన్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకొని, ఎన్టీఆర్ పార్టీ తీసుకొని వెళ్ళారు. వైసీపీ పార్టీని ఎవరు తీసుకోగలరు? తీసుకోలేరు కదా, అది రీజనల్ పార్టీ కదా, అది వైఎస్ఆర్ పార్టీ, అది పార్టీ పేరు వైఎస్ఆర్ ఉంది. నువ్వు వైఎస్ఆర్ వారసుడు అయి ఉండి నువ్వు కూడా వైఎస్ఆర్ కుటుంబంలో ఒకరు ఉంటే అప్పుడు చీలుస్తారు, ఎన్నిపోటు పొడుస్తారు. అంటే ఒక షర్మిల గారు జగన్ గారిని ఎన్నిపోట్లు పొడుస్తారు అని ఏమైనా అన్నారనుకోండి, ఎక్కడో 0.123% పాసిబిలిటీ ఉంది. మీకేం పాసిబిలిటీ ఉంది? బయట ఉన్న వాళ్ళకి ఎన్నిపోటు పొడవటానికి జగన్ గారికి లేదు. ఫ్యామిలీ మెంబర్స్ చేయగలరు. అది స్ప్లిట్ చేయాలి, పార్టీని స్ప్లిట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి. ముఖ్యంగా ఇలా ఫ్యామిలీ పేరు పెట్టారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టినప్పుడు, వైఎస్ పేరు మీద పెట్టినప్పుడు చేయలేరు. జనరల్ పార్టీలు అయితే కమ్యూనిస్ట్ పార్టీలు అవి ఇవి అయితే జరుగుతూ ఉంటాయి. ఓకే, జగన్ని ఇంకా పొగుడుతున్నాడు. అదే చెప్పాను, జగన్ని పొగడటానికి, మోడీ గారిని పొగడటానికి ఆయనకు ఒకటే కావాలి. అందుకే నేను చెప్పిందానికి హిస్ ఐడియా ఈజ్ క్వైట్ అపోజిట్ టు మై ఐడియా. విజయసాయి రెడ్డి ఐడియా ఇస్ క్వైట్ అపోజిట్ టు మై ఐడియా. ఆయనేమో మోడీ గారితో కలపాలని ట్రై చేస్తున్నాడు, నేను జగన్ గారిని కాంగ్రెస్తో కలపాలని ట్రై చేస్తున్నాను, సింపుల్గా అంతే. ఓకే, దట్స్ నేను ఎందుకు ట్రై చేస్తున్నాను అని అంటే, నేను ఎందుకు జగన్ను కాంగ్రెస్ కలపాలని ట్రై చేస్తున్నానంటే, మైనారిటీ ఓట్లు, ఐడియాలజికల్ బేసు. కాంగ్రెస్ కాకపోతే ఎవరో ఒకరండి, కాంగ్రెస్తో కలవకపోతే ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్తో ఏం కలవలేదు కదా, డిఎంకే సార్ వాళ్ళు ఉన్నారు, ఎలియన్స్లో ఉన్నారు. ఒక సెక్యులర్గా ఉండాలని నేను కోరుకున్నా. జగన్ గారిని సరే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇటు వచ్చి మోడీ గారిని గట్టిగా ఎదుర్కొన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా మంచి దమ్మున్నవాడే. చంద్రబాబు నాయుడు గారు కాదు ఏంటంటే, ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఓటేయలే, ఆయనకు ఓటేయలేదని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మత మార్పిడులు చేస్తున్నారని చెప్పి దాడి చేసిండు క్రిస్టియన్స్ మీద. ఎందుకు ఆయన వచ్చాడు? అదే పవన్ కళ్యాణ్కి దళితులు మాయావతితో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయలే. మైనారిటీ వైపుకి వచ్చి రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఓటేయలే, ఈ దళితులు, క్రిస్టియన్స్, మైనారిటీలు. సో వాళ్ళిద్దరు కోపంలో అర్థం ఉంది, ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ తీసుకున్నారు. ఐడియాలజీ లేదు, ఏం లేదు ఇక్కడ. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఐడియాలజీ లేదు, ఏం లేదు. ఓకే, సో మరోవారు అక్కడ జగన్ అన్న వైఎస్ఆర్సీపీ అంటే మోడీకి వెళ్తాడు అన్న విషయం వాళ్ళందరికీ తెలియదు. ఇప్పుడు క్రిస్టియన్స్ తెలిసిన తర్వాత స్ప్లిట్ అయ్యారు కదా. సో కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి స్ట్రాటజీ ఇప్పుడు జగన్కి పనికిరాదు. జగన్కి కనుక మళ్ళీ వచ్చి నువ్వు మోడీ దగ్గరికి తీసుకెళ్తాను, నేనున్నాను, ఇది గుడ్ స్ట్రాటజీ, నువ్వు స్ప్లిట్ అవ్వాలి అని అంటే, ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ మీద ఉండవు, ప్రజల యొక్క సెంటిమెంట్స్ మీద ఉంటాయి. ఓకే, అక్కడ ఏమంటారు కాంగ్రెస్లో ఏమంటే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవ్వటం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఎన్టీ రామారావు గారు ఏమంటారు లక్ష్మీపార్వతి గారి పేరు చెప్పి ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు గారు మారటం, తెలంగాణ సెంటిమెంట్ మీద కేసీఆర్ రావటం, హిందూ సెంటిమెంట్ మీద బీజేపీ పాకుపోవటం, ఇవన్నీ కూడా దెర్ ఇస్ ఎ సెంటిమెంట్. ఎక్కడో ఒక సెంటిమెంట్ ఉంటేనే ఇవంటి వర్కౌట్ అవుతాయి, వ్యూహాలతో వర్కౌట్ అవ్వు. ఓకే, ఆ సెంటిమెంట్ రావడానికి ఎక్కువ కాలం పట్టదు. ఏదో ఒక సెంటిమెంట్ రాజుకున్నప్పుడు మైనారిటీస్ మొత్తం ఏకమవుతారు, హిందుత్వవాదులు ఏకమవుతారు, దళితులు మొత్తం ఏకమవుతారు, రెడ్లు మొత్తం ఏకమవుతారు, కమ్యూనిస్టులు ఏకమవుతారు. వీళ్ళందరూ ఏదో ఒక సెంటిమెంట్ లేచినప్పుడు, ఆ సెంటిమెంట్ ఎప్పుడు వచ్చింది ఎవరికి తెలియదు. ఆ సెంటిమెంట్ వచ్చిన రోజు పెద్ద పెద్ద పార్టీలే కూసలతో సహా కదిలిపోయినాయి, మొత్తం స్మాష్ అయిపోయినాయి పార్టీలు మొత్తం. ఓకే, కాబట్టి ఐడియాలజికల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐడియాలజికల్ ఓట్ బ్యాంక్ని మీరు అసలు పోగొట్టుకోకూడదు, మీరు దెబ్బతింటారు. మేము పొలిటికల్ పార్టీలకు చెప్పదలుచుకున్నది. జర్నలిస్ట్ సాయి గారిని మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారినేమో రిజెక్ట్ ఏదో చేశాడు. జర్నలిస్ట్ సాయి గారు మంత్లీ పేమెంట్ యూట్యూబ్ ఛానల్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంత్లీ పేమెంట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఓకే, నేను 3 సంవత్సరాలు జగనన్న నాకేం ఇవ్వలేదు కదా, ₹1 కూడా. మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా మంత్లీ పేమెంట్లు చేసే ఛానల్లో రమేష్ ఛానల్, మరి నా ఛానల్ ఎందుకు లేదు? నేను 3 సంవత్సరాలు జై జగనన్న ఇప్పుడు. ఓకే, ఐ డోంట్ థింక్ సో. మరి మంత్లీ పేమెంట్ పే చేస్తున్నారు నేను అంటే, ఊరికి ర్యాండమ్ ఏదో వేసినట్టున్నాడు ఆయన. బట్ ఐ డోంట్ నో, ఇట్ మే బీ బిహైండ్ దట్ వీ డోంట్ నో. ఓకే, సోషల్ మీడియా ఏమన్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారని మీకు తెలీదు, జగన్కి తెలియకుండా పోస్టులు అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే,
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నేను ఉన్నప్పుడు జగన్ గెలిచాడు, ఇప్పుడు నేను లేను కాబట్టి ఓడిపోతాడని చెప్పడానికి ట్రై చేశాడు. అది సరే అల్టిమేట్గా అది సరే. నేను ఇంక ఇదంతా ఇది ఆయన చెప్పిన మొత్తం టోటల్గా ఒకటేనండి నాకు అర్థమైంది. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి ఇటు జగన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నువ్వు మోడీ వైపుకి రమ్మని. ఓకే, రెండోది చంద్రబాబు నాయుడిని ఢీకొనటానికి ట్రై చేస్తాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎలియన్స్లో ఉన్నంత వరకు విజయసాయిరెడ్డి ఏ పొలిటికల్ పార్టీలోకి రానివ్వడు. బీజేపీలో చేరతానంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకోడు. బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలియన్స్లో ఉన్నంత వరకు వైసీపీతో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఆప్షన్ లేదు. ఆయన ఇప్పుడు పొలిటికల్ సర్వైవ్ అవ్వాలంటే వీళ్ళు ముగ్గురు ఇడిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికోసం కొత్త పార్టీ పెట్టి ప్రయత్నం చేస్తానంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి 30 సంవత్సరాలు కలిసి ఉందాము అని అంటే ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో కూర్చొని ఓకే కలిసి ఉందాం 30 సంవత్సరాలు అని అంటే ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు విడిపోతారని నేనైతే అనుకోవట్లే. చూద్దాం, బట్ వీ డోంట్ నో. బట్ వైసీపీ వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే రాహుల్ గాంధీతో టచ్లోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇది నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, మోడీ గారి పక్క నుండి రాహుల్ గాంధీకి కన్ను కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మరి వీళ్ళే ప్రచారం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే అది నెగిటివ్ అని వీళ్ళు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఆయన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీని, మేనేజబుల్ కెపాసిటీని వీళ్ళు పెంచుతున్నారు వైసీపీ వాళ్ళు. నాకు ఎందుకు తెలియదు. మీరు ఆ మాట అన్నారనుకోండి, మోడీ గారి పక్క నుండి రాహుల్ గాంధీ కన్ను కొడుతున్నాడని, ఈయనకి ఎంత టాలెంట్ ఉంది ఏంటంటే మోడీ గారి పక్క నుండి రాహుల్ గాంధీని మేనేజ్ చేస్తున్నాడు అంటే ఆయన నిజంగా ఎంత టాలెంట్ ఉంది అని అనుకుంటే పాజిటివ్గా అనుకుంటారు. అది నెగిటివ్ అని వీళ్ళు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఐ డోంట్ నో మరి వైసీపీ స్ట్రాటజీ అంటే. సో దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎనదర్ మేబీ ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని, మాకు పవన్ కళ్యాణ్ గారి మీద అయినా, విజయసాయి రెడ్డి గారి మీద, బీజేపీ అయినా, ఆర్ఎస్ఎస్ మీద అయినా, బీజేపీ ఏమంటారు బజరంగ్ దళ్ వాళ్ళు అయినా, మోడీ గారైనా, అమిత్ షా గారైనా, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ పర్సనల్లీ. వీ లవ్ యూ ఆల్. ఐ లవ్ మోడీ, ఐ లవ్ నరేంద్ర మోడీ, ఐ లవ్ అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ. బట్ ideologically we are different. I think we have to concentrate on Vijay Reddy garu. ఆయన ఎజెండా చూసినప్పుడు then we start focusing on him. ఆయన కనుక మైనారిటీస్కి వ్యతిరేకంగా వస్తే ఆయన పొలిటికల్ పార్టీ, then they have to face me also. Thank you, నమస్కారం.